పెద్దపరిపేట రింగ్ రోడ్డు వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో చిన్నారి సంజన ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి శ్రీదేవి పెద్ద కూతురు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన గురించి ఆమె ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. హయత్ నగర్ పెద్దంబర్పేట దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో శ్రీదేవి అలాగే సంజన వీళ్ళిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరి వీళ్లతో పాటు ఉన్నటువంటి ప్రవళిక మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం మనతో ప్రవళిక, ఈ అమ్మాయి పెద్దమ్మాయి, శ్రీదేవికి మొదటి కూతురు. రాత్రి ఈ తన ఇద్దరు కూతుర్లతో కలిసే తల్లిదండ్రుల దగ్గరకు శ్రీదేవి వెళ్ళింది. ఆ సంఘటనకు సంబంధించి మాట్లాడదాం. ఎన్ని గంటలకు మీరు ఇంట్లో నుంచి బయలుదేరారు? 7:30. ఎట్లా బయలుదేరారు? బస్లో. ఎక్కడ దిగారు? బెద్దంబర్పేటలో దిగాక రోడ్ క్రాస్ చేస్తున్నాము, కార్ వచ్చి గుద్దేసింది. నేను సైడ్కి ఉన్నాను. గుద్దేసింది మమ్మీ వాళ్ళని. మమ్మీ వాళ్ళు రోడ్ మీద పడిపోయారు. అంటే నువ్వు తప్పించుకున్నావు అక్కడ? సైడ్కి వచ్చేసాను నేను. మమ్మీకి చెప్దాం అనుకుంటే వాళ్ళు గుద్దేశారు. స్పీడ్గా వచ్చారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత మా మామయ్య వచ్చారు. వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు అంబులెన్స్లో. తీసుకెళ్ళాక అక్కడ ట్రీట్మెంట్ చేశారు. మరి కార్లో ఉన్న వాళ్ళు దిగారా? దిగారు. ఎంతమంది ఉన్నారు కార్లో? 3 members ఉన్నారు. ఎంత వయసు ఉంటుంది? 34 ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళేనా? వాళ్ళు చదువుకున్నట్టున్నారా? ఉన్నారు. తాగి ఉన్నారా? అంటే ఎట్లా తెలుసు తాగి ఉన్నారా? అంటే వాళ్ళు స్మెల్ వస్తుంది అక్కడంతా. కార్లో ఏమో ఉన్నాయంట. చూసావా కార్ లోపల ఏముందని? మా మామయ్య చూశారంట. ఏమున్నాయంటే కార్లో? ఏంటో మిక్చర్ అవన్నీ ఉన్నాయంట. మందు అవన్నీ, సీక్రెట్స్ అవన్నీ ఉన్నాయంట. ఎంతసేపు అట్లా కింద పడ్డ తర్వాత మీ మామయ్య అక్కడికి వచ్చాడు? అసలు పడంగానే సౌండ్ వచ్చిందని మా మామయ్య చూశారు. అయితే రన్ చేసుకుంటూ వచ్చి చూశారు. మా మమ్మీ వాళ్ళని తెలీదు. వచ్చి చూశాక తెలుసు. అక్కడ అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఎంత సమయం పట్టింది? యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లే మధ్య ఎంత టైం అయి ఉండొచ్చు? ఒక 1/2 hour అవుతుంది. 1/2 hour. అట్లానే రోడ్డు మీద ఉన్నారా వీళ్ళు? మరి వాళ్ళు దిగిన వాళ్ళు హాస్పిటల్కు తీసుకెళ్లాలని చెప్పలేదా ఎవరు? ఎవరు చెప్పలేదు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కార్ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఉరికారా? అది మా మామయ్య లాక్ తీసేసుకున్నారంట, ఫోటోలు దింపారంట. ఏమన్నారు? ఏమన్నా మాట్లాడారా వాళ్ళు దిగిన తర్వాత? ఏం మాట్లాడలేదు. కనీసం కింది నుంచి వాళ్ళను తీయడం కానీ అట్లా చేసి ఏం చేయలేదు. వెళ్ళిపోయారు వాళ్ళు. ఎట్లా ఉన్నారు? అంటే కింద పడుతూ తూగులాడుతూ ఉన్నారా వాళ్ళు? మా మమ్మీ ఏడుస్తుంది. మా చెల్లె పడిపోయింది. ఇంకేం మాట్లాడట్లేదు. బ్లడ్ కారుతుంది ముక్కులో నుంచి, నోట్లో నుంచి. నీకు భయం వేసిందా అప్పుడు? భయం వేసింది. ఎందుకు వెళ్తున్నారు మీరు అక్కడి నుంచి? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మా తాతయ్యకి బాగాలేదు చూడడానికి. అలాగే హాలిడేస్ ఉన్నాయి, దసరా హాలిడేస్. అందుకే వచ్చాము ఇక్కడికి. చూస్తే గుర్తుపడతావా వాళ్ళ ముగ్గురిని? కార్లో నేను చూడలేదు వాళ్ళని. అసలు అక్కడ దూరం నుంచి చూశాను. మామయ్య మాట్లాడేటప్పుడు చూశాను. ఎటు నుంచి వస్తుంది కారు? మేము ఇక్కడ సైడ్కి ఉన్నాము. నేను క్రాస్ చేసేసి మమ్మీ వాళ్ళు వస్తారని. ఆ కారు అసలు స్పీడ్ వచ్చేసి మమ్మీ వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, వచ్చి గుద్దేశాడు. అంటే ముందు నువ్వు క్రాస్ చేసావు రోడ్డు? ఏం వెహికల్స్ లేవని నేను క్రాస్ చేసి వచ్చేసాను. మమ్మీ వాళ్ళు వస్తుంటే కార్ వచ్చి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ తర్వాత నువ్వు అక్కడి నుంచి హాస్పిటల్కి పోయావా? వెళ్ళాను. మీ మమ్మీ నీతో మాట్లాడడం కానీ మీ చెల్లి మాట్లాడడం? మా చెల్లి అసలు లేవలేదు. అక్కడికి వెళ్ళాక కూడా మా మమ్మీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పటికి ఇంకా మాట్లాడట్లేదు మమ్మీ. మరి నిన్న ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు నేను ఇక్కడికి? నిన్న హాస్పిటల్లో ఉన్నాము మేము నైట్ అంతా. మార్నింగ్ ఇక్కడికి వచ్చాము. ఓకే. నిన్న 7:30కు మీరు బయలుదేరారు ఇంట్లో నుంచి. అంటే బ్యాగులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చేతిలో? ఉన్నాయి అంకుల్. మరి అవన్నీ అక్కడ పడిపోయాయి? తీసుకొచ్చి ఇచ్చారు మమ్మీకి.
మరి రోడ్డు మీద ఆ టైంలో ఎవరైనా వెళుతూ ఉన్న వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు ఎవరు చూడలేదా ఇదంతా? చూశారు, అందరు వచ్చారు, వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకెళ్లారు హాస్పిటల్కి. విన్నారు కదా ప్రవళిక చెప్పినటువంటి అంశం. తాగిన మైకంలోనే వాళ్ళు కారులో ప్రయాణిస్తూ శ్రీదేవి ఆమె కూతురు సంజనను ఢీకొన్నారు. ఆ తర్వాత మళ్ళీ డివైడర్ను కూడా ఢీకొనడం వల్లే ఆ కారు పూర్తిగా ముందు భాగం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. కానీ జాగ్రత్తగా ముందే రోడ్డు క్రాస్ చేయడం వల్ల ప్రవళిక ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి మనకు ఈమె చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.